వాక్య కూడికకు చేరువచ్చిన సహోదర సహోదరీలకు యేసు క్రీస్తు నామమున వందనములు. దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో సంఖ్యాకాండము 9వ అధ్యాయము. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15, 16, 17 వచనాలు నేను చదువుతాను. వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రియందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకొనిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితములో మమ్మను ప్రేమించి మాకు ఇచ్చిన మరి యొక్క వాక్య కూడికను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాలము మీ సన్నిధిలో మేము సమకూర్చబడి ఉండగా మీ గ్రంథములో నుండి మీ మాటలు చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడి మాకు మేలు క్షేమము దయచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని గ్రంథములో దేవుడు మోషేకు ఆ కనుపరిచిన విధములో అందులో ప్రత్యక్షపు గుడారము ఉన్నది. ఈ ప్రత్యక్షపు గుడారము అనేది చాలా విలువైనది. దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుని ప్రజలు దేవుని కొరకు పరిశుద్ధమైన స్థలమును నిర్మింపవలెను. ఆ పరిశుద్ధమైన స్థలములో ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనా ఉన్నది. ఈ ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనా దేవుడు మోషేకు కొండ మీద తెలియపరిచాడు. ఈ ప్రత్యక్షపు గుడారము ఇశ్రాయేలీయుల యొక్క మధ్యలో ఉండాలి. ప్రత్యక్షపు గుడారము ఇశ్రాయేలీయుల మధ్యలో ఉండాలి. అందుకే నేను వారి మధ్య నివసించున్నట్లు, లేక నేను వారిలో నివసించున్నట్లు
దేవుని యొక్క మనసు ఎంత గొప్పది. దేవుడు తాను ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయుల యొక్క మధ్యలో నివసించుటకు ఆయన ఇష్టపడినవాడు. అయితే ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణములో గోత్రములు వారు ఎక్కడ దిగాలో, ఏ గోత్రములు ఏ వైపున దిగాలో దేవుడు వాటిని స్పష్టముగా తెలియపరిచాడు. ఉదాహరణకు సంఖ్యాకాండము 2వ అధ్యాయములో చూడండి. సంఖ్యాకాండము 2వ అధ్యాయములో మొదటి 2 వచనాలు. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమునకెదురుగా దాని చుట్టూ దిగవలెను. పితరుల కుటుంబాలు అనగా ఒక్కొక్క గోత్రము వారు టెక్కెములు పట్టుకొని ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా, ప్రత్యక్షపు గుడారమునకు చుట్టూ దిగవలెను. అయితే ఒక్కొక్క దిక్కున 3 గోత్రములు వారు దిగవలెను. ఉదాహరణకు తూర్పు దిక్కున యూదా గోత్రము, ఇశ్శాఖారు గోత్రము, ఆ తరువాత జెబూలూను గోత్రము కదా. మొదటి భాగములో యూదా గోత్రము, ఇశ్శాఖారు గోత్రము, జెబూలూను గోత్రము వీరు తూర్పు దిక్కున వీరు దిగవలెను. ఆ తరువాత దక్షిణపు దిక్కున రూబేను గోత్రము, సిమ్యోను గోత్రము, ఆ తరువాత గాదు గోత్రము వీరెక్కడ దిగాలి? దక్షిణపు దిక్కున. ఇప్పుడు మొదటి భాగములో తూర్పు దిక్కు, 2వ భాగములో దక్షిణపు దిక్కు. ఇప్పుడు 17వ వచనములో ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురు అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడు తన తన వరుసలో సాగి నడవవలెను. ఇప్పుడు ఆ తూర్పు దిక్కు 3 గోత్రములు, దక్షిణపు దిక్కు 3 గోత్రములు, ఆ తరువాత లేవీయుల గోత్రము ఆ పాలెము యొక్క నడుమ ఉండాలి. ఎందుకు అంటే ఈ లేవీయులు దేవుని పని కొరకై, దేవుని పరిచర్య కొరకై, దేవుని సేవ కొరకై ఏర్పరచబడిన గోత్రము. ఈ గోత్రము పాలెము యొక్క నడుమ ఉండాలి. వారు కూడా తమ తమ వరుసలో ఉండాలి. 3వ దిక్కు ఎఫ్రాయిము గోత్రము. 3వ దిక్కు ఎక్కడ? పడమటి దిక్కు. ఎఫ్రాయిము గోత్రము, మనస్సే గోత్రము, బెన్యామీను గోత్రము. 4వ భాగములో ఉత్తరపు దిక్కున దాను గోత్రము, ఆషేరు గోత్రము, నఫ్తాలి గోత్రము. కాబట్టి తూర్పు దిక్కున ఉన్నవారు వారు ముందర సాగి నడవాలి. 2వ దిక్కున ఉన్నవారు
వారు రెండవ తెగలో సాగి నడవాలి. తూర్పు దిక్కున ఉన్న 3 గోత్రములు వారు మొదటి వరుసలో సాగి నడవాలి. తరువాత దక్షిణపు దిక్కున ఉన్నవారు రెండవ తెగలో సాగి నడవాలి. ఇప్పుడు మొదటి ఆ గుంపు, రెండవ గుంపు తరువాత ఇప్పుడు లేవీయుల గోత్రం వచ్చింది. ఈ లేవీయులు మధ్యలో ఉండాలి. ఎవరికి మధ్యలో? మూడవ గోత్రానికి, నాలుగవ గోత్రానికి, మొదటి గోత్రానికి, రెండవ గోత్రానికి మధ్యలో ఉండాలి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, దేవుడు మోసే అహరోనులకు ఏ విధముగా ఆజ్ఞాపించాడో ఇశ్రాయేలుల యొక్క 12 గోత్రముల వారు వారి యొక్క క్రమములో వారు దిగినవారు. ఇందులో ఎవరు లేరు? యోసేపు లేడు కదా, యోసేపు లేడు. కానీ యోసేపు యొక్క కుమారులు ఈ గోత్రముల యొక్క వరుసలో ఉన్నారు. ఇందులో లేవి గోత్రము కూడా, ఈ లేవి గోత్రము ప్రత్యేకముగా ఉన్నది. అయితే ప్రియులారా, ఒక స్థలము నుండి ఇంకొక స్థలానికి వారు మజిలీగా ప్రయాణము చేస్తున్నప్పుడు దేవుని యొక్క వరుస క్రమము ఎంత ఘనమైనదిగా ఉంది. కొద్దిపాటి సంఖ్య కాదు కదా, ఇంచుమించు 6 లక్షల మంది కాల్బలము. ఈ 6 లక్షల మంది వారు తమ తమ వరుసలో సాగి వెళుతూ ఉన్నారు. వారు వెళుతూ ఉండగా లోకములు అన్యులేమి, లోకములు రాజులేమి, లోకములు న్యాయాధిపతులేమి, ప్రతి ఒక్కొక్కరు కూడా ఇశ్రాయేలుల యొక్క ప్రయాణమును వారు ఒక క్రమమైన పద్ధతిలో చూస్తున్నారు. వారు ఏమనుకుంటారు? వీరు దేవుని చేత ఏర్పరచబడిన జనాంగము. నిజంగా వారి యొక్క ప్రయాణములో ఎంత చక్కని క్రమము ఉన్నది. ఈ క్రమమును బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును. వారి ప్రయాణములో కూడా మరి యొక్క అనుభవం ఏమిటి అంటే, చూడండి, ఆ ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనములో, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడెను. దేవుని పిల్లలకు దేవుడిస్తున్న భద్రత కూడా ఎంత గొప్పది కదా. అరణ్యములో ఉన్నప్పుడు అరణ్యములో ప్రమాదకరమైన జంతువులు ఉన్నవి. అరణ్యములో క్రూరమైన జంతువులు ఉన్నవి. అరణ్యములో ప్రాణాపాయము ఉన్నది. అరణ్యములో భీకరమైన ధ్వని ఉన్నది. కానీ భీకర ధ్వని గల పాడైన ఎడారిలో, అరణ్య ప్రదేశములో ఎవరిని కనుగొన్నాడు? ఇశ్రాయేలును కనుగొని వాని పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను.
దేవుని పిల్లలమైన మనకు మనకు తెలియకుండా ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నవి, ఎన్ని ఆటంకాలు పొంచి ఉన్నవి, ఎన్ని తొందరలు పొంచి ఉన్నవి, ఎన్ని శోధనలు పొంచి ఉన్నవి. కానీ దేవుడు మనకు భద్రతని ఇస్తున్నాడు, భద్రతని ఇస్తున్నాడు. అరణ్యములో ఇశ్రాయేలీలు ఉన్నారు. అరణ్యములో 12 గోత్రములు ఉన్నవి. అరణ్యములో ప్రత్యక్షపు గుడారము ఉన్నది. అరణ్యములో దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన వస్తువులు ఉన్నవి. అరణ్యములో లేవీల యొక్క గోత్రము ఉన్నది. దేవుడు వారినందరినీ కాపాడి భద్రపరచి చక్కగా నడిపిస్తున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు, తన కనుపాపను వలె వానిని కాపాడుతున్నాడు. మొదటిగా ఇశ్రాయేలీల 12 గోత్రముల వారు చక్కని క్రమములో వెళుతున్నారు. వారి క్రమమును చూచి అన్య జనుల మధ్య దేవుని యొక్క నామము ఘనపరచబడుతుంది. మన జీవిత యాత్రలో రక్షించబడిన మనము, ఆరాధన చేయుచున్న మనము, దేవుని యొక్క సహవాసములో కొనసాగుతున్న మనము, మన జీవితములో కూడా మనము క్రమమును పాటిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ క్రమమును చూచి ఘనపరచబడే దేవుడు. పాటలు పాడేటప్పుడు ఒక చక్కని క్రమము ఉండాలి. ఏ సమయానికి, ఏ సందర్భానికి ఏ పాటలు అవసరమో వాటిని మనము ఒక చక్కని క్రమములో పాడాలి. ప్రార్థన చేయుచున్నప్పుడు కూడా సందర్భాన్ని బట్టి ఒక చక్కని క్రమములో ప్రార్థన చేయాలి. స్తుతులు చెల్లించుచున్నప్పుడు కూడా మనము ముందుగానే సిద్ధపరుచుకోవాలి కదా, ముందుగానే సిద్ధపరుచుకోవాలి. ఉదాహరణకు అబ్రహాము మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు, బలిపీఠము కట్టాడు, కట్టెలు చక్కగా పేర్చాడు. కట్టెలు చక్కగా పేర్చాడు. ఆ పేర్చిన కట్టెల మీద ఇస్సాకును పరుండ పెట్టెను. స్తుతులు చెల్లించేటప్పుడు ఒక్క నిమిషమైనా 2 నిమిషాలైనా క్లుప్తముగా, యుక్తముగా, యోగ్యమైన స్తుతులు చెల్లించినప్పుడు వినువారికి క్షేమము కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి పాటలలో క్రమము, ప్రార్థన చేయుటలో క్రమము, స్తుతులు చెల్లించుటలో క్రమము, పరిచర్య చేయుటలో క్రమము, విశ్వాస జీవితములో సాగి వెళుతున్నప్పుడు క్రమము. ఈ క్రమమును చూచినప్పుడు దేవుడు సంతోషించేవాడు, దేవుడు మహిమపరచబడే దేవుడు. రెండవది, దేవుని పిల్లలు అరణ్యములో ప్రయాణము చేస్తున్నప్పుడు దేవుడు వారికి ఇస్తున్న భద్రత ఎంత గొప్పది. అయితే ప్రియులారా, ప్రత్యక్షపు గుడారములో మనము ఒక్కొక్క దిక్కున 3 గోత్రములు చూచాము. 4 దిక్కులకు 12 గోత్రములు. అందులో లేవి గోత్రము అనేది ప్రత్యేకమైన గోత్రము. ఈ లేవి గోత్రమును గూర్చి ఒక మాట జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుదాం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను,
నీవు లేవి గోత్రికులను తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టును. వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసినదంతటిని వారే కాపాడవలెను. ఈ లేవీయులు వీరు లేవి గోత్రములో నుండి దేవుని పని కొరకై, దేవుని సేవ కొరకై, మందిరములో ఆ వస్తువులు కాపాడుట కొరకై ఏర్పరచబడిన వారు. వారికి దేవుడు శ్రేష్టమైన బాధ్యతను అప్పగించాడు. మందిరములో వారి సేవ చేయాలి, మందిరములో కాపాడవలసినవి కాపాడాలి, మందిరములో ఉపకరణములన్నిటినీ వారే కాపాడాలి. ఇందులో ఒకటి, వీరు ఏర్పరచబడిన వారు వీరెంత ధన్యులు. వీరికి ఇశ్రాయేలీయులలో నుండి స్వాస్థ్యము గాని ఏ విధమైన పాలు పంపులు లేవు. లేవి గోత్రమునకు దేవుడే స్వాస్థ్యముగా ఉన్నాడు, దేవుడే పానీయ భాగముగా ఉన్నాడు. వారికి ఇవ్వబడిన పని గొప్పది, వారు కలిగి ఉన్న బాధ్యత గొప్పది. ఒక మాట చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. 11వ వచనములో, నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. ఎవరు వీళ్ళు? లేవీయులు. లేవీయులు వారు దేవుని సన్నిధిలో నిలవవలసిన వారు, వారు ధూపము వేయవలసిన వారు, వారు పరిచర్య చేయవలసిన వారు. దేవుని మందిరములోని ఆ ఉపకరణములన్నిటినీ కాపాడవలసిన బాధ్యత వారి మీద ఉంది. కానీ దానికంటే ముందుగా రాజు ఏమంటున్నాడు? మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవుని పని కొరకై ప్రత్యేకపరచబడిన వారందరూ కూడా వారి జీవితాలలో పరిశుద్ధతను తప్పకుండా కాపాడుకోవాలి. ఇందులో ఒక మాట ఏమిటి అంటే, మనము యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తరువాత మనము దేవునికి దాసులముగా చేయబడితిమి. దేవునికి దాసులముగా చేయబడిన మనము దేవుని సంఘములో నమ్మకమైన వ్యక్తులుగా సాగి వెళుతూ ఉన్నప్పుడు అందులో నుండి దేవుని పని కొరకై దేవుడు వారిని ప్రత్యేకపరచును. కాబట్టి ప్రియులారా, లేవి గోత్రము 12 గోత్రములలో ఎంతో ప్రాముఖ్యతను వారు కలిగి ఉన్నారు. సరే, మంచిది.
ఈ ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలములో 2 వస్తువులు ఉన్నవి. ఆ ప్రాకారములో ఆవరణములో 2 వస్తువులు ఉన్నవి. పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు ఉన్నవి. అతి పరిశుద్ధమైన స్థలములో ఒక వస్తువు ఉంది. ఆవరణములో 2 వస్తువులు ఏమిటి? బలిపీఠము, గంగాళము. పరిశుద్ధమైన స్థలములో దీప వృక్షము ఉన్నది. సన్నిధి రొట్టెల బల్ల ఉన్నది. ధూపవేదిక ఉన్నది. అతి పరిశుద్ధమైన స్థలములో మందసము ఉన్నది. మందసం మీద కరుణాపీఠము ఉన్నది. కరుణాపీఠమునకు ఒకవైపు ఒక కెరూబు, మరి ఒక వైపు ఒక కెరూబు. అయితే ఈ ప్రత్యక్షపు గుడారములో ఆ మందిరము మీద ఏమి నిలిచి ఉన్నది? మేఘము నిలిచి ఉన్నది. ఇప్పుడు సంఖ్యాకాండము 9వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనములో, వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కప్పెను. సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారం మందిరము మీద ఉండెను. నిత్యమును అలాగే జరిగెను. దేవుని ప్రజలు వారెక్కడ ఉన్నారు? అరణ్యంలో ఉన్నారు. దేవుని ప్రజలు భీకర ధ్వనిగల ప్రదేశములో ఉన్నారు. దేవుని ప్రజలు పాడైన ఎడారిలో ఉన్నారు. భయభీతి పుట్టించే ప్రదేశములో ఉన్నారు. అయితే ప్రత్యక్షపు గుడారము, ఆ గుడారము చుట్టూ 12 గోత్రములు, ఒక్కొక్క గోత్రము యొక్క కుటుంబీకులు తమ తమ వరుసములలో వారు గుడారములు వేసుకొని ఉన్నారు. అయితే ఆ ప్రత్యక్షపు గుడారము, ఆ మందిరము మీద మేఘము అనేది వారు చూస్తూ ఉన్నారు. ఆ మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. ప్రియులారా, దేవుని యొక్క ప్రభావము ఎంత గొప్పది! దేవుని యొక్క ప్రభావము ఎంత గొప్పది! పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువులు ఎవరంటే ఎవరు ముట్టుకోవడానికి వీలు లేదు. ముఖ్యముగా అతి పరిశుద్ధమైన స్థలములో ఆ యొక్క మందసములో తాకడానికి ఎవరికి కూడా హక్కు లేదు. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఆ లోపలికి వెళ్ళాలి, దేవుని యొక్క స్వరమును వినాలి, తిరిగి మరలా బయటికి రావాలి. ఆ మందసములో ఎంత ప్రభావం ఉన్నది, ఆ మందసములో ఎంత బలము ఉన్నది. సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారం మందిరం మీద ఉండెను. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ మందిరము మీద అగ్ని వంటి ఆకారము కనిపిస్తూ ఉన్నది. ఆ ఆకారములో ప్రభావము కనబడుతుంది. ఆ ఆకారములో తేజస్సు కనబడుతుంది. ఆ ఆకారములో దేవుని యొక్క బలము కనబడుతుంది. అన్యజనులకు దీనిని చూచినప్పుడు
వారు ఏమనుకుంటారు? వీరి యొక్క దేవుడు ఎంత ఘనమైన దేవుడు, ఎంత ప్రభావము గల దేవుడు. ఆ అగ్ని వంటి ఆకారం అనేది నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ప్రారంభములో ఇశ్రాయేలులు వారి ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు వారి ప్రయాణములో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభము. ఇప్పుడు రాత్రి వేళ ఆ చీకటి గల ప్రదేశములో, పాడైన ఎడారిలో, భీకర ధ్వని గల ప్రదేశములో ఆ మందిరం మీద అగ్ని వంటి ఆకారము అలాగే చూస్తూ ఉండిపోవాలి. అంత ప్రత్యేకముగా ఉన్నది. అవును, నిజమే ప్రియులారా. దేవుని మందిరములో ప్రతిది కూడా చాలా ప్రత్యేకముగా ఉంటుంది కదా. పాటలు పాడుతున్నప్పుడేమి, ప్రభువును స్తుతిస్తూ ఉన్నప్పుడేమి, పరిచర్య చేస్తున్నప్పుడేమి, దేవుని మందిరములో సహవాసము చేస్తున్నప్పుడేమి, ప్రతి దానిలో కూడా ప్రత్యేకత అనేది కనబడుతుంది. లోకమునకు భిన్నమైన వాతావరణము దేవుని ప్రజల మధ్య మనము చూస్తున్నాము. అయితే వారి జీవితములో దేవుడు జ్ఞాపకం చేసిన మాట చూడండి. 9వ అధ్యాయము 18వ వచనం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 18వ వచనములో, యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. దేవుని నోటి మాట చొప్పున వారి ప్రయాణం చేశారు. దేవుని నోటి మాట చొప్పున వారు తమ తమ వరుసలో గుడారములు వేసుకున్నారు. దేవుని మాటకు వారు విధేయత చూపినారు. పగలేమి, రాత్రి ఏమి, దేవుని ప్రజలు ఆ మేఘమును కనిపెట్టుకొని ఉండాలి. ఆ మేఘము మందిరం మీద నిలిచిన దినములన్నిటిలో కూడా వారు అక్కడే ఆగిపోవాలి. ఆ మేఘము మందిరం మీద నుండి పైకి లేచి ప్రయాణమై వెళుతున్నప్పుడు వారు తమ తమ వరుసలో ఉన్నవారు సిద్ధపడి సమకూర్చుకొని వారు ప్రయాణమై బయలుదేరాలి. అయితే ప్రియులారా, దేవుడు భవిష్యత్తు జ్ఞానము కలిగిన వాడు. ఒక స్థలములో నుండి వారు బయలుదేరినప్పుడు వారు ఏ స్థలములో వారు దిగాలో, వారికి ఏ స్థలము కూడా అనుకూలముగా ఉంటుందో దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. ఇంచుమించు 6 లక్షల మందికి ఎంత పెద్ద మైదానం కావాలి కదా. ఎంత పెద్ద మైదానము. ఉదాహరణకు చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 4వ వచనము లేక 3వ వచనములో, జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జన సమూహం మన చుట్టూ ఉన్నది. యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఎంత సమూహము! విస్తారమైన సమూహము.
ఈ విస్తారమైన సమూహానికి వారి ప్రయాణములో ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా, ఏ కొరత లేకుండా, ఏ ప్రమాదము లేకుండా దేవుడు చక్కగా నడిపిస్తున్నాడు. ఎంత నమ్మకమైన దేవుడు. ఇప్పుడు సంఖ్యాకాండము 9వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 23వ వచనము. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. మోషే ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు సంపూర్ణముగా లోబడిరి. మోషే మాట ఎవరి మాటగా గమనించారు? ఎవరి మాట? దేవుని మాటగా మోషే మాటను గమనించి వారు స్వీకరించి మోషే చెప్పిన ప్రకారముగా వారు ప్రయాణము చేశారు, గుడారములు వేశారు. వారు దేవుని మాటకు వారు లోబడి ప్రవర్తించారు. ఇందులో ఒక మాట ఏమిటి అంటే, మోషేకు వారు విధేయత చూపారు. సంఘములో బాధ్యత కలిగిన పెద్దలు ఉన్నారు. సంఘాలలో దేవుని యొక్క సేవకులు ఉన్నారు. సంఘాలలో బాధ్యత కలిగిన పెద్దలు ఉన్నారు. వారు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నారు. వారు దేవుని యొక్క ఆలోచనను వారు తీసుకుంటున్నారు. వారు దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారమే దానిని సంఘములో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాన్ని ఏం చేయాలా? పెద్దలు చెప్పిన మాటను, దైవ సేవకులు చెప్పిన మాటను దేవుని మాటగా అంగీకరించి ప్రవర్తించినప్పుడు అందులో క్రమమును చూస్తాము. అందులో శ్రేష్టమైన ఆనందమును చూస్తాము. కాబట్టి వారు దేవుని యొక్క మాటకు లోబడిన వారు. ఇక్కడ ఇంకొక మాట ఏమిటి అంటే, మందసము అనేది ఎవరి మధ్య ఉంది? దేవుని ప్రజల మధ్య ఉన్నది. ఆ మందసము, ఆ ప్రత్యక్షపు గుడారమే వారికి కేంద్రముగా ఉంది. కేంద్రముగా ఉంది. ఆ ప్రత్యక్షపు గుడారమును వారు ఫాలో అవుతూ ఉండాలి. సంఘములో కూడా ఎవరు కేంద్రము? మన ఆరాధనలో కేంద్రము మన ప్రభువే. పరిచర్యలో కేంద్రము మన ప్రభువే. సంఘములో కేంద్రము మన ప్రభువే. పాటలలోనేమి, ప్రార్థనలోనేమి, పరిచర్యలోనేమి, సహవాసములోనేమి అన్నిటిలో మన ప్రభువును కేంద్రముగా ఉంచి మనం అలాగున ముందుకు సాగి వెళ్ళినప్పుడు సహవాసం ఎంత రమ్యముగా ఉంటుంది. కుటుంబాలలోనేమి, సంఘాలలోనేమి మన ప్రభువునే కేంద్రముగా మనము ఉంచుకోవాలి. అందుకే ఆ దేవుని గ్రంథములో ఒక మాట చూడండి. యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయము 7వ అధ్యాయములో 12వ వచనములో, కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. కారణం, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా
మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. 13వ వచనములో మధ్య వరుసలో చూడండి, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. దేవుని ప్రజల మధ్య దేవుని యొక్క పరిశుద్ధతని కేంద్రముగా ఉండాలి. కానీ వారి మధ్య ఏముంది? వారి మధ్య పాపము ఉంది, వారి మధ్య శాపగ్రస్తమైనది ఉంది, వారి మధ్య దేవునికి అసఖ్యమైనది ఉంది, వారి మధ్య దేవునికి అవిధేయత చూపినది ఉంది. అందుకే మీ మధ్య నుండి దానిని తీసివేయడి. అనుదిన జీవితములో, మన విశ్వాస జీవితములో, మన భక్తి జీవితములో మనము కాపాడుకొనవలసినది ముఖ్యముగా పరిశుద్ధతను కదా. 93వ కీర్తన 5వ చరణములో, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. సంఘాలలో పరిశుద్ధత లేనందుననే సంఘాలలో దేవుని యొక్క ప్రభావము కనబడకుండా పోతుంది. సంఘాలలో ప్రభు కోరుకుంటున్నది పరిశుద్ధత, పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుల మధ్య సహవాసము చేయవాడు. ఇంకొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో నేను మధ్యలో చదువుతున్నాను. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి దేవుడు తన ప్రజల మధ్య కోరుకుంటున్నది ఏమిటి అంటే పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ప్రత్యక్షపు గుడారములో కూడా ఆ పరిశుద్ధత ఎన్నటెన్నటికి నిలిచి ఉండాలి. అప్పుడే దేవునికి మహిమ, దేవుని ప్రజలకు విజయము కలుగుతుంది. ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇప్పుడు ఆ మందిరం మీద మేఘము ఉంది కదా, ఆ మేఘం ఏం చేస్తుంది? దేవుని ప్రజలను నడిపిస్తుంది కదా. మేఘము దేవుని ప్రజలను నడిపిస్తుంది. ఆ మేఘము ఎక్కడ ఆగితే వారు అక్కడ ఆగిపోవాలి. ఆ మేఘము ముందుకు సాగి వెళుతున్నప్పుడు వారు కూడా ప్రయాణమై వెళ్ళాలి. మేఘము ఒక విధముగా జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యమే మనకు దిక్సూచి. వాక్యము కొన్నిసార్లు కొన్ని పనులలో మనల్ని ఆపివేస్తుంది. ఇది నువ్వు చేయకూడదు అంటే మనం అక్కడే ఆగిపోవాలి. ఇది నువ్వు చేయి అంటే దానిలో ముందుకు ప్రొసీడ్ కావాలి. అలా కాకుండా అన్నిటిలో నేను చేసుకుంటూ వెళుతాను అంటే క్రమం ఏమవుతుంది? మారిపోతుంది. 119వ కీర్తన 119వ కీర్తన మన భక్తి జీవితములో, విశ్వాస జీవితములో, సేవా జీవితములో దేవుని వాక్యమే మనకు కొలమానము. 119వ కీర్తన 119వ కీర్తన 34వ చరణం చూడండి.
నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవ చేయుము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము. ఎంత చక్కని మాట ప్రియులారా! అనుదిన జీవితములో ఇది మనకు అవసరమే. ప్రభువా, ఈ దినము నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికించుము. నీ మార్గములో నడిపించుము. నీ మార్గమును నాకు చూపించుము. నీవే నాకు చెయ్యి పట్టి నడిపించుము అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కగా నడిపించువాడు. 43వ చరణం చూడండి, లేక 42వ చరణంలో, ఏలైనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. కాబట్టి ప్రత్యక్షపు గుడారములో మేఘము వారికి ఎంత ఎంత ప్రాముఖ్యముగా ఉందో, మన ఆత్మీయ జీవితానికి దేవుని వాక్యము అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం కదా. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. వాక్యము యొద్దకు వచ్చినప్పుడు, వాక్యమును చదువుతున్నప్పుడు వాక్యము నెమ్మదినిచ్చును, ఆదరించును, ధైర్యపరచును, బలపరచును, చక్కని మార్గములో నడిపించును, సరైన జ్ఞానము కూడా ఇచ్చును. కానీ చాలాసార్లు దుష్టుడు వాక్యము యొద్దకు రానివ్వకుండా, ప్రార్థనలో సహవాసము చేయకుండా దుష్టుడు ఏవో ఆలోచనలు తీసుకొని వస్తాడు. కాబట్టి మందిరం మీద మేఘము, ఆ మందిరములో ప్రత్యక్షపు గుడారము, అందులో మన ప్రభువే ప్రాముఖ్యమైన కేంద్రము. దేవుడు ఈ తలంపులు మన వెనికిడిలో దీవించునుగాక.